నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ప్రశ్న రావణ్ ఎలియాస్ జోసఫ్. హ్యూమరస్గా చేద్దామా ఈ షోని, లేకపోతే ప్రాపర్గా ప్రశ్నలు సంధించేటట్టు చేద్దామా? ఏ మీడియాకి సంబంధించినట్టు చేయాలి ఈరోజు రావణ్ గురించి? సో ఫస్ట్ మనం చూసుకుంటే, పిఠాపురంలో అరెస్ట్ అయిన రావణ్కి బెయిల్ మంజూరు అయిన తర్వాత అతన్ని సర్పవరం పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారు. మెడికల్ చెకప్ కూడా తీసుకెళ్లారు. వెళుతున్న దారిలో కోడిగుడ్లు పెట్టి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ దాడి చేశారు. అది వాళ్ళ ఆవేదన, దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటి ఇక్కడ దాని తర్వాత అక్కడ కూడా బెయిల్ వచ్చిన వెంటనే అతన్ని చూసుకుంటే ఈరోజు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అది కాకుండా ఒకవేళ దీంట్లో వచ్చి బెయిల్ వస్తే ఇంకో కేసు రెడీగా ఉంది. పాయకరావుపేట నుంచి మళ్ళీ వచ్చి పీటీ వారెంట్ రెడీగా ఉంది, అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇది జరుగుతున్న ప్రణాళిక. ఇక్కడ క్లారిటీ ఉంది కదా. దీంట్లో దోరతారు ప్రకాష్ రాజ్, తులసి చందు. కథని బాగా తీసుకెళ్ళాలి వీళ్ళిద్దరు వచ్చి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అమ్మో రావణ్ మించిన డెమోక్రాటిక్ పర్సన్ ఎవరు లేరు, రావణ్ తప్ప తోపు ఎవరు లేడు అని చెప్పి మాట్లాడాలి. ఇక్కడ నేనే కులాల గురించి మతాల గురించి మాట్లాడలేదు. ప్లీజ్ అండర్లైన్ దిస్ స్టేట్మెంట్ వెరీ క్లియర్లీ. ఓకే, ఇక్కడ హిందూ దేవుళ్ళని తిట్టిన ప్రకాష్ రాజ్ని సమర్థించే రావణ్ని మాత్రం అందరూ సమర్థించాలి. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. ఇది కాకుండా తొక్కి నారదీస్తాం నా కొడక, గొడ్డలోడు తీసి తొక్కి నారదీస్తాం నా కొడక అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అన్నా సమర్థించుకోవాలి. మనం అర్జెంటుగా బ్యాకప్ ప్లాన్ ఇచ్చి సమర్థించాలి. ఎక్కడ వెనకాడకూడదు, సిగ్గుపడకూడదు సమర్థించేటప్పుడు. పవన్ కళ్యాణ్ ఏ సిచ్యువేషన్లో మాట అన్నాడో ఎవడు పట్టించుకోరు. అక్కర్లా, పవన్ కళ్యాణ్ అన్నట్టే అన్నాడుగా, బాధ ఏంటి అంట. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన, వాళ్ళ మిస్సెస్ పైన, వాళ్ళ పిల్లల పైన పిచ్చి రాతలు రాస్తే తొక్కి నారదేస్తా నా కొడక అన్నాడు. ఈరోజు వీళ్ళ పైన ఎవరు రాశారు? ఆఖరికి ఈ తులసి చందు, ఈ సోకాల్డ్ ప్రశ్న, లేకపోతే ప్రకాష్ రాజ్, వీళ్ళు గుర్తుంచుకోవాలి. భారతీ రెడ్డి, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, చేబ్రోల్ కిరణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సీరియస్ యాక్షన్ తీసుకుంది టీడీపీ గవర్నమెంట్ కాదా? మరి అదే న్యాయం ఇతనికి వర్తించదా? ఇతన్ని కూడా తీసుకెళ్లరా? బాధేంటి? ఇతని కోసం ఫ్యాన్స్ అంట పోలీస్ స్టేషన్ బయట హల్చల్ చేస్తూ ఉంటారంట. ఇది కాకుండా సోషల్ మీడియాలో ఇక్కడ ఏంటంటే ఒక పోస్ట్ వస్తుంది, మీరు చూడండి. పోలీస్ కస్టడీలో రావణ్ నిరాహార దీక్ష, డోంట్ కిల్ డెమోక్రసీ, స్టాప్ డిక్టేటర్షిప్, వి సపోర్ట్ రావణ్, వి సపోర్ట్ ప్రశ్న. సో పోస్టర్లు వేసి ఏదో పెద్ద పులి వెళ్తుంది, సింహం వెళ్తుంది, పోలీస్ స్టేషన్కి ప్రతి ఒక్కళ్ళు ఒకేలాగా వెళ్తారు. ఒకేలాగా, ఫ్రమ్ ద టాప్ పర్సన్ టు ద బెగ్గర్ ఒకేలాగా వెళ్తారు. దాంట్లో ఏం వింత ఉంటుందో నాకు తెలియదు. టైగర్ లాగా వెళ్తున్నాడు. పోలీసులు అడిగే ప్రశ్నలకి నేను చెప్పను పో, నేను ఆ యూట్యూబ్లో పేజ్లో చెప్పుకుంటాను పో అని సమాధానం ఇచ్చేవాళ్ళు డెమోక్రటిక్గా. వీళ్ళని మనం సపోర్ట్ చేయాలా చెప్పండి? పోలీసులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఉండవా? ఓపెన్గా పబ్లిక్గా కూర్చుని చూద్దాం 2029లో బే అన్నా కూడా ఊరుకోవాలా? ఏంటి రైండి ఇక్కడ? ప్రభుత్వాలు మారతాయి కొడక, తొక్కి నారతిస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకో బే, 2029. ఇలా మాట్లాడిన వాళ్ళందరినీ ఊరుకోవాలా? వీళ్ళని సపోర్ట్ చేసే ఒక బ్యాచ్ ఉంటుందా? హిందూ దేవుళ్ళని తిట్టిన వాళ్ళందరిపైన సపోర్ట్ చేసే ఇంకో బ్యాచ్ ఉంటుందా? మతాల మధ్యలో విద్వేషాలు స్లోగా పాయిజనింగ్ చేసుకుంటూ వెళ్ళి 2029లో ఎవరిని గెలిపిద్దామని? వీటి గురించి మాట్లాడరా? వీటి గురించి ఎక్కడ మాట్లాడరా? ఈరోజు మాట్లాడే గొంతులన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల గురించి ఎందుకు మాట్లాడలా? తొక్కి నారదీస్తామని చెప్పి ఇదే బీప్లు వేసుకుంటా ఆ రోజు ఎందుకు తిట్లా, ఈ రోజు ఎందుకు తిడుతున్నాయి? ఇది ఎవరికి అర్థం కాదు. మరి సడన్గా ఇప్పుడే పుట్టుకొస్తారు అందరూ. దీంట్లో తైక్కుమనుకుంటే ప్రకాష్ రాజ్ దూరేడు. ఈరోజు ప్రకాష్ రాజ్ దూరే ఏమన్నాడో ఒకసారి వినండి, మీకు వినిపిస్తాను. రేయండి ఇక్కడ. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. రావణ్ జస్ట్ ఒక నీటి బిందువు. ఇప్పుడు అట్లాంటి రావణ్ని
ఒక ప్రవాహంగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. బట్ ఆ ప్రవాహం ఎవరిని కొట్టుకుపోయేలాగా చేస్తుందో సో జనాలు చూస్తున్నారంట. ప్రకాష్, నిన్ను కూడా జనాలు చూస్తున్నారు, ఒక మనిషికి ఎన్ని ఓటర్ ఐడీలు ఉన్నాయో నిన్ను చూసి నేర్చుకోవాలి. సరే వెళ్ళి సిగ్గుపడుతుంది నిన్ను చూసి. నువ్వు చెప్పకు ఇంకొచ్చి సపోర్ట్. నీకే వెనకమాల ఎవరు సపోర్ట్ లేరు. నువ్వు కూర్చుని ఇంకోళ్ళకి సపోర్ట్ ఇచ్చావంటే అది చాలా బలహీన వర్గం అని అర్థం. అంటే ఐ మీన్ టు సే ఇన్ ద మీన్ ఆఫ్ సపోర్ట్, డోంట్ టేక్ మీ అదర్వైజ్. సో ఇలాంటి వేషాలు వేసి ప్రతి ఒక్కళ్ళు చెలరేగిపోయి బూతులు తిట్టచ్చు, ఓపెన్ ఎయిర్లో థ్రెట్ చేయొచ్చు. మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లోనే సమాధానాలు చెప్తా. నువ్వు పోలీస్ అయితే నాకేంటి, నేను సమాధానాలు ఇవ్వను అంటే ఈరోజు ఇతని పైన 3వ కేసు అయిపోయింది, 4వ కేసు కూడా రెడీగా ఉంది. ఇంకా ఇది చాలదన్నట్టు. ఏమండి, విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ పెడుతున్నారు చాలా విచిత్రంగా. ఎక్కడి నుంచి వస్తాయో హిస్టరిక్ ఫిగర్స్ నాకు తెలీదు. వీళ్ళే పోలీసులతో లాలుచి పడ్డారా అని డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి. అంటారండి ఇక్కడ ప్రశ్న రావణ్ తన దాంట్లో కమ్యూనిటీలో పోస్ట్ చేసింది ఏంటంటే 13 గంటల క్రితం. మీకు ఒక స్లైడ్ వస్తుంది చూడండి. ఈ రోజు 2వ రిమైండ్ క్యాన్సిల్ చేసినా సరే మరికొన్ని బ్రాకెట్లో 35 తప్పుడు కేసులు ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేసినట్లు హైకమాండ్ నుంచి అందిన సమాచారం. ఎవరు చెప్పారు? ఏ హైకమాండ్ చెప్పింది? ఏ పార్టీ హైకమాండ్ చెప్పింది నీకు? ఇలాంటి రాసి రెచ్చగొట్టడం కదా. డోంట్ కిల్ డెమోక్రసీ, అధికార దుర్వినియోగం ఆపండి, స్టాప్ డిక్టేటర్షిప్, వి సపోర్ట్ రావణ్. అదే రావణ్ పోస్ట్ చేసుకుంటాడు. ఇదే తీసి తులసి చందు పోస్ట్ చేస్తుంది. ఇదే తీసి అర్జెంటుగా మన ప్రకాష్ రాజ్ పోస్ట్ చేస్తాడు. అర్థం కాదా? ఏది ఏమైనా ఈరోజు పెద్ద బందోబస్తు అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ ఉంది. ఈరోజు మనం చూసుకుంటే మచిలీపట్నం పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఉంది ఇతని కోసం. అలాగే ఇతని పైన గుడ్ల దాడులు పడకుండా కాపాడడానికి జనసేన, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రాష్ట్రంలో హిందూ దేవుళ్ళు పూజించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు బయట ఇతని పైన ఏ గుడ్డతో దాడి చేయకుండా ఉండటానికి పోలీసులు గట్టి బందోబస్తు పెట్టారు. సాయంకాలం రిమాండ్ పరిస్థితి చూడాలి. ఒకవేళ రిమాండ్ ఇవ్వకపోతే ఆల్రెడీ అతనికి ఇంకో 4వ పీటీ వ్యారెంట్ ఉంది. పాయకరావుపేట, చలో పాయకరావుపేట అవుతుంది. సో ఇలా ప్రశ్న రావణ్ణి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది కాకుండా లోపల నిరాహార దీక్ష కూర్చున్న ప్రశ్న రావణ్ బాగానే తింటున్నాడన్న రూమర్స్ ఉన్నాయి బయట. మరి దీన్ని ఏమంటారు? బాగానే తింటున్నాడంట, ఫుడ్ వేళకు తింటున్నాడంట, హెల్త్ బాగుందంట, హెల్త్ చెకప్స్ చెప్తున్నాయంట. మరి ఏంటంట? దేని గురించి నిరాహార దీక్ష? ఇంకా వాక్ స్వాతంత్రం ఇవ్వండి, మిగతా వాళ్ళ గొడ్డలు ఓడదీస్తామని చెప్పాం, ఈసారి ఓడదీసి చూపిస్తాం నా కొడక్క అని చెప్పి ఆలీ అమ్మ బూతులు తిట్టుకుంటా తిరగటానికా ఈ నిరాహార దీక్ష? దీని గురించి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.